మీద పడి అరెస్ట్ చేయడము, ఆయనను తీసుకువెళ్ళి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా దోమలు కుడతా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఏం అవసరం ఉంటే రాత్రంతా కూర్చోబెట్టాల్సింది? పండుగ తెల్లారి మీరు అంత కావాలంటే అరెస్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా? ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? ఆయన ఏమైనా పారిపోతాడా? ఆయన ఒక గౌరవ ప్రజాప్రతినిధి కదా. అంటే ఇప్పటికైనా పోలీసులకు, నేను డీజీపీని కోరుతా ఉన్నా, మీరు పోలీసులకు ఒక డైరెక్షన్ ఇవ్వండి. ఈ పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయడము, అర్ధరాత్రి పూట అరెస్టులు చేయడము, పండగ పూట అరెస్ట్ చేయడము మానుకోవాలి. అండ్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేటువంటిది సరి అయినటువంటిది. మీరు ఏం ప్రయత్నం చేస్తుండ్రు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బనాయిస్తూ 28 కేసులు ఉన్నాయి, ఇతని రిమాండ్కి పంపాల్సిందే అని మాట్లాడుతున్నారు. ఎవరు పెట్టింది 28 కేసులు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు. ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు? ప్రశ్నిస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈరోజు మీరు అక్రమ కేసులు పెట్టారు. ఈ 28 కేసులు కూడా మీరు పెట్టినటువంటివే. నిన్న కూడా కరీంనగర్ కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు ఆయన మీటింగ్కి వెళ్ళాడు. ఆయనేమి పిలువని పేరంటానికి పోలేదు, ఆయన మీటింగ్కి ఆహ్వానితుడు. ఆ మీటింగ్లో ఒక సభ్యుడిగా నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని అడిగాడు. ఇందులో తప్పేముందండి? ఒక కౌశిక్ రెడ్డే కాదు కదా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూనే ఉంటారు. ఈ 10 మంది శాసనసభ్యులు పార్టీ మారిన ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఆ మీటింగ్లో సంజయ్ గారు నేను బీఆర్ఎస్ పార్టీ బట్టలిపుతా అని మాట్లాడితే డెఫినెట్గా అడుగుతాడు కదా, నువ్వు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద, నువ్వు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, కారు గుర్తు మీద కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని గెలిచి బీఆర్ఎస్ పార్టీ బట్టలిపుతా అన్నప్పుడు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని కౌశిక్ రెడ్డి అడగడంలో తప్పేముంది? ఇది కౌశిక్ రెడ్డి ఒక్కడే కాదు, రాష్ట్రంలో ప్రజలందరూ అడుగుతూ ఉంటారు. నిజంగా డెఫినెట్గా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పు లేదు. అంత మాత్రాన ప్రశ్నిస్తే 3 కేసులు పెట్టారా? ఒక సంఘటన మీద, ఒక ఇష్యూ మీద 3 డిఫరెంట్ ఫిర్యాదులు ఇచ్చి 3 కేసులు నమోదు చేయడంలోనే మీ ఆతృత కనబడతా ఉంది, మీ యొక్క కక్ష సాధింపు చర్యలు కనబడతా ఉన్నాయి. ఒకే కేసులో 3 ఎఫ్ఐఆర్లు పెట్టి ఆ రాత్రిపూట అరెస్ట్ చేసి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టడంలోనే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలంతో, రాజకీయ ప్రేరేపితంగా, కుట్రతో ఒక్కరోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలనేటువంటి ఒక పగ, ప్రతీకారంతో జరిగినటువంటి అరెస్టే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానం కౌశిక్ రెడ్డి గారికి ఈరోజు బెయిల్ ఇవ్వడం చాలా సంతోషం. సో ఐ అపీల్ డీజీపీ గారు, ఇటువంటి చర్యలు ఇప్పటికైనా అర్ధరాత్రి పూట, పండగ పూట పోలీసులను కూడా ఇబ్బంది పెడుతున్నారు మీరు. పాపం పోలీసులు కూడా పండగ పూట కూడా వాళ్ళకి టెన్షన్లు పెట్టి పోలీసులను కూడా నిద్ర లేకుండా చేసి పోలీస్ వ్యవస్థను, మీ కింది స్థాయి పోలీస్ అధికారులను, ఉద్యోగులను కూడా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. అంటే ఇది కేవలం ముఖ్యమంత్రి గారు చెప్పిందనో, ప్రభుత్వ పెద్దలు చెప్పిందనో ఈ రకంగా అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఇంకోటి, సంజయ్ గారు కూడా మరి కౌశిక్ రెడ్డి గారి మీద నెట్టారు కదా, మరి ఎందుకు సంజయ్ గారి మీద కేసు నమోదు చేయరు? సుమోటో ఒక్క కౌశిక్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు నమోదు చేస్తున్నారు అంటే స్పష్టంగా మీ పక్షపాత వైఖరి, ధోరణి అనేటువంటిది ఇలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన పగ, ప్రతీకారంతోనే ముడిపడి ఉన్నది. ఇవాళ పోలీసులు చేయాల్సిన పని, రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని, లా అండ్ ఆర్డర్ను ఈ రాష్ట్రంలో మీరు పని చేయించండి. అసలు పోలీసులు తమ పని తాము చేసుకోకుండా ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి అసలు లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసినారు. ఏం జరుగుతుంది? రాష్ట్రంలో 23% క్రైమ్ రేట్ పెరిగింది. ఇవాళ హత్యలు పెరిగినాయి, అత్యాచారాలు పెరిగినాయి, కమ్యూనల్ రైట్స్ పెరిగినాయి, రాబరీస్ పెరిగినాయి, చైన్ స్నాచింగ్ పెరిగింది, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగినాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా 23% లా అండ్ ఆర్డర్ పెరిగి హైదరాబాద్ ఎల్లో జోన్లోకి పోయింది. ఇంకా 4 రోజులు పోతే ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లోకి పోతుంది. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్లో ఎల్లో జోన్లో కనబడుతుంది. విదేశాల వాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నప్పుడు గూగుల్ ఓపెన్ చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో చూస్తారు, ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఇది గ్రీన్ జోన్లో ఉందా, ఎల్లో జోన్లో ఉందా అని చూస్తారు. నువ్వు ఎల్లో జోన్లో, రెడ్ జోన్లో ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంటర్స్ ఈ హైదరాబాద్కి వస్తారా? ఇదేనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే తీరు? హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉండి ఇవాళ పూర్తిగా తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పటికైనా మానుకోండి, ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి, వారి ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం. ఆ స్పీకర్ గారు అసలు చర్యలు తీసుకోవాల్సింది సంజయ్ గారి మీద కదా. ఇవాళ సంజయ్ గారు ఓపెన్గా నిన్న మీటింగ్లో ఏం చెప్పారు? కరీంనగర్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున
పని చేస్తాను, సభ్యత్వ నమోదు చేస్తాను, కాంగ్రెస్ పార్టీలో నేను సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా అని ఓపెన్ మీటింగ్లో మంత్రుల ముంగట, ఐఏఎస్ అధికారుల ముంగట, మీడియా ముంగట నేను స్పీకర్ గారి దగ్గర మా యొక్క డిఫెక్షన్ పిటిషన్ సంవత్సరం నుంచి పెండింగ్లో ఉంది. తక్షణమే సంజయ్ని అనర్హుడిగా ప్రకటించాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది. ఇది ఎట్లా ఉందంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాటే అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేనే ఇంకా మా పార్టీ ఎమ్మెల్యే మీద ఇవాళ చర్యలు తీసుకోవాలంటున్నాడు. చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల మీద తీసుకోవాలి. ఆ పిటిషన్ ఇవాళ ఆయన దగ్గరే స్పీకర్ గారి దగ్గరనే ఉంది. స్పీకర్ గారు తన విజ్ఞతను ఉపయోగించి ఓపెన్గా చెప్తున్నారు కదా, అఫీషియల్ మీటింగ్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తా అంటున్నారు. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఈ పార్టీ మారిండు, ఈయనను పార్టీలో తీసుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా. సంజయ్ మీద చర్య తీసుకోవాలి, ఈ సంజయ్ పార్టీ మారిండు, ఇతను ఎట్లా తీసుకుంటారు, ఇతను హత్యా రాజకీయాలకు పాల్పడుతుండు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఇంతకంటే స్పీకర్ గారికి ఆధారం ఏం కావాలి? అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, స్వయంగా పార్టీ మారిన సంజయ్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని మాట్లాడుతుంటే ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేసు. స్పీకర్ గారు తక్షణమే వీళ్ళను ఇవాళ అనర్హత వేటు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాం.